రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను కేవలం 15 రోజుల్లో పూర్తి చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. నామినేషన్ల స్వీకరణ నుంచి కౌంటింగ్ వరకు మొత్తం ఎన్నికల షెడ్యూల్ను 2 వారాల్లోనే ముగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే ప్రీ పోలింగ్ యాక్టివిటీస్ పూర్తయ్యాయి. అలాగే ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిటర్నింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు నియమించి వారికి ట్రైనింగ్ కూడా పూర్తి చేశారు. పోలింగ్ కు అవసరమైన బ్యాలెట్ బాక్సులను తెప్పించి స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు. ఇక బ్యాలెట్ పేపర్లు సహా ఇతర ఎన్నికల మెటీరియల్స్ ను సిద్ధం చేశారు. పోలింగ్ విధుల్లో పాల్గొనే ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఇతర సిబ్బంది వివరాలను టీపోల్స్ యాప్ లో నమోదు చేశారు. నోటిఫికేషన్లు విడుదలైన వెంటనే ర్యాండమైజేషన్ ద్వారా అవసరమైన ఉద్యోగులను నియమించనున్నారు. ఈ నేపథ్యంలో నేడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదినేని కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుండగా ఇటు మంగళవారం సాయంత్రం లేదా బుధవారం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక గడుపు ముగిసిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లోని 2996 వార్డులలో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఆయా ప్రాంతాల్లో తుది ఓటర్ల జాబితాను ఇప్పటికే ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం మొదటి 3 రోజులు నామినేషన్ల స్వీకరణ, 4వ రోజు స్క్రూటినీ, 5వ రోజు అభ్యంతరాల పరిశీలన, 6వ రోజు కలెక్టర్ స్థాయిలో ఫిర్యాదుల పరిశీలన, 7వ రోజు గుర్తుల కేటాయింపు జరుగుతుంది. అనంతరం వారం రోజుల ప్రచారం, పోలింగ్ నిర్వహించి ఇక పోలింగ్ పూర్తయ్యాక ఒక రోజు విరామం ఇచ్చి మరుసటి రోజు కౌంటింగ్ చేపట్టనున్నారు. ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 8195 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ నిర్వహించేందుకు సమయం ఎక్కువ పట్టే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని పోలింగ్ స్టేషన్లు సంఖ్యను పెంచారు. ఈ ప్రక్రియలో 1390 మంది ఆర్ఓలు, 1480 మంది ఏఆర్ఓలు విధులు నిర్వహించనున్నారు.